టమాటా నిల్వ పచ్చడిని నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేయండి మరి. ఫస్ట్ అయితే తాజాగా ఉన్న టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత తాజాగా ఉన్నాయో. ఇలా తాజాగా ఉన్న టమాటాలని కడిగి శుభ్రంగా పెట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో తగినంత కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, కొద్దిగా వెల్లుల్లి ముద్ద, ఇవే ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ అంతా కలగలిసేలాగా మంచిగా కలగలుపుకోవాలి. అట్లయితేనే మనకు టమాటా పచ్చడి అనేది రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటాలను, అది వేడిగా ఉన్నప్పుడే ఈ మిక్సింగ్ బౌల్లో కలిపేసుకోవాలి. అట్లయితేనే మనకు ఉప్పు కారాలు పచ్చివాసన లేకుండా పచ్చడి కమ్మగా ఉంటుంది. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపు మొత్తం వేసేసుకోవాలి. పోపులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చిటికెడంతా పసుపు ఇవి వేసుకుంటే సరిపోతుంది పోపులో. చూసారు కదా, ఇది మొత్తం కలగలుపుకుంటే టమాటా పచ్చడి కమ్మగా ఉంటుంది.